జగన్ శక్తి ఏంటో ఇప్పుడు తెలియబోతోంది. ఇంకొకటి ఒక కొత్త ఎత్తు వేస్తున్నారు. ఏంటి అంటే ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమిలో లేరు, ఐఎన్డీఏ కూటమిలో కూడా లేరు. కానీ ఆ లేకపోవడం అన్నటువంటిదే తనని అధికారంలోకి రాకుండా చేసింది. ఎన్డీఏలో చేరినటువంటి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. గతంలో ఆ ఎన్డీఏకి అన్ని అంశాల్లో మద్దతు ఇచ్చి కరెక్ట్గా ఇప్పుడు దెబ్బతిన్నటువంటి జగన్కి ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి అంశమా, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ? ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయబోతున్నటువంటి ఆందోళన సందర్భంలో అన్ని పార్టీలని ఆహ్వానించబోతున్నారు. అన్ని పార్టీలని అంటే లైక్ కాంగ్రెస్తో సహా అందరిని ఆహ్వానించబోతున్నారు. ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానిస్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానిస్తారు, న్యూట్రల్గా ఉన్నట్టు చెప్తూ. అయితే అంటే న్యూట్రాలిటీ కోసం. ఇప్పుడు ఇందులో ఐఎన్డీఏ వాళ్ళకి తెలుగుదేశం జనసేన వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి కోపం ఉంటుంది. వాళ్ళు అటెండ్ అవుతారా అంటే ఓ ప్రయోగం చేస్తున్నారు. ఈ ఆంధ్రాలో జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని ఢిల్లీ వేదికగా జరగబోయేటటువంటి ఆందోళన సందర్భంగా వీళ్ళకి ఎవరు మద్దతు ఇస్తారు, దేశవ్యాప్తంగా తనకి ఎవరు మద్దతు ఇస్తారు అన్నటువంటి. ఐఎన్డీఏ కనుక మద్దతు ఇవ్వడం ప్రారంభించిందంటే నిదానంగా ఆ వైపుకి అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్డీఏ అయితే కనుక మద్దతు ఇవ్వదు సహజంగా, కాబట్టి వాళ్ళ వైపుకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అంటే ఏదో ఒక జట్టు వైపుకి పోక తప్పదని భావించారా? ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అటెండ్ అవుతుందా ఆ కార్యక్రమానికి? అటెండ్ అయ్యిందంటే షర్మిలని పక్కన పెట్టైనా సరే జగన్ని దగ్గరికి తీసుకోవడం లేదా జగన్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు. లేదా ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఏ ఎన్సీపీనో లేకపోతే ఏ శివసేననో లేకపోతే ఏ డిఎంకేనో ఇట్లాంటి వాళ్ళు వచ్చినా ఆ కూటమి జట్టు వైపుకి వెళ్తూ ఉన్నట్టు. ఓ రకంగా చెప్పాలంటే తెగించి అడుగులు ముందుకు వేస్తున్నట్ట చూడాల్సి ఉంది.